కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. దాదాపు 33 ఏళ్ల గ్యాప్ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ పెంటగాన్కు ఒక ఆర్డర్ ఇచ్చారు సార్, అణు పరీక్షలు జరపండి అని చెప్పేసి. సో యాజ్ పర్ ద సిప్రీ రిపోర్ట్ ఒక 5,000 వరకు అణ్వస్త్రాలు ఉన్నాయి కదా సార్ అమెరికా దగ్గర. భారత్ దగ్గర చూసుకుంటే 164 మాత్రమే ఉన్నాయి సిప్రీ రిపోర్ట్ ప్రకారం. అదే పాకిస్తాన్ దగ్గర 170 ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మోదీ ఇక్కడ కూడా భారత్లో కూడా అణు పరీక్షలకు ఆదేశిస్తారా? అంటే సిప్రీ అంటే ఏంటో తెలియాలి. మొదలు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ అంటే వీళ్ళు ప్రపంచంలో ఈ అణ్వాయుధాలను మానిటర్ చేసేటువంటి వ్యవస్థలో ఒకటి. సో ఈ సిప్రీ నివేదిక ప్రకారం మీరు అన్నట్లు ఇండియా పాకిస్తాన్ దాదాపు సమాన స్థాయిలో న్యూక్లియర్ వార్ హెడ్స్ కలిగి ఉంటాయి. కానీ ఇండియాకి వచ్చేవరకు ఏంటంటే పాకిస్తాన్ ఒకటే కాదు, పక్కన చైనా కూడా ఉంది. చైనాకు మనతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువగా న్యూక్లియర్ ఆర్సెనల్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ క్వాంటిటీ, క్వాలిటీ రీత్యా చూసినా ఇప్పుడు మనకు హైడ్రోజన్ బాంబ్ అంటారు, థర్మో న్యూక్లియర్ ప్రయోగం అని. సో హైడ్రోజన్ బాంబ్ కూడా మన ఇండియాది దాంతో పోలిస్తే చైనాది చాలా శక్తివంతమైనది. అందువల్ల చైనా పాకిస్తాన్ మిలిటరీ నెక్సెస్ కూడా ఉంది. చైనాతో మనకు సరిహద్దు విభేదాలు కూడా ఉన్నాయి. అందువల్ల మన న్యూక్లియర్ పాలసీ ఈజ్ నాట్ స్పెసిఫిక్ టు పాకిస్తాన్. ఒక పాకిస్తాన్ ఉద్దేశించో చైనాను ఉద్దేశించో మన న్యూక్లియర్ పాలసీ ఉండదు. మన న్యూక్లియర్ పాలసీ ఏంటంటే మనం అణ్వాయుధాలు తయారు చేయము, అణ్వాయుధాలు వ్యాప్తి చేయము. అయితే మా దేశ భద్రతకు అవసరమైతే అణ్వాయుధాలు తయారు చేసే హక్కును కోల్పోము. ఇది మన విధానం. సో అందువల్ల వీ విల్ నాట్ ప్రొడ్యూస్ న్యూక్లియర్ వెపన్స్, we will not proliferate nuclear weapons, but we will not forego India's right to produce nuclear weapons when the security situation demands. ఇది మన విధానం. సో ఈ విధానంలో భాగంగానే న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అగ్రిమెంట్ చేసుకుందాం. అంటే ముందుగా మేము అణ్వాయుధాలు ప్రయోగించమని న్యూక్లియర్ డిటరెన్స్ అంటారు. అంటే మనపై ఎవరు అణుదాడి చేయకుండా అవసరమైన అణునిరోధక సామర్థ్యాన్ని మాత్రమే మనం కలిగి ఉన్నాం. అదే సమయంలో రేపు భద్రతా అవసరాలు డిమాండ్ చేస్తే అణ్వాయుధాల తయారీకి ఉండే హక్కును కోల్పోం కనుక మన నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అణ్వస్త్ర నిరోధక ఒప్పందం ఎన్పిటి, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం, మీకు సిటీబీటీ, అలాగే ఫిసైల్ మెటీరియల్ కట్ ఆఫ్ ట్రీటీ ఎఫ్ఎంసిటీ అంటారు, అణు విచ్చిత్తి పదార్థాల నియంత్రణ ఒప్పందం, ఇలాంటి ఒప్పందాలపైన ఇండియా సైన్ చేయడం లేదు. అందువల్ల ఇది మన విధానం. మనం 1974లో మొదటిసారిగా ఇందిరాగాంధీ హయాంలో తొలి అణు పరీక్షలు జరిపాం. ఆ తర్వాత మీకు సెకండ్ అణు పరీక్షలు 1998లో జరిపాం. అమెరికా 1992 తర్వాత అణు పరీక్షలు జరపలేదు. కానీ సబ్ క్రిటికల్ టెస్ట్ అంటారు, అంటే ప్రయోగశాలలో ప్రయోగాల ద్వారా, కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా తన అణ్వాయుధాల సామర్థ్యాన్ని అమెరికా పెంచుకుంటూనే వస్తుంది. ఇటీవల రష్యా చైనాల న్యూక్లియర్ యాక్టివిటీకి కౌంటర్గా అమెరికా కూడా 33 ఏళ్ల మారటోరియంను తొలగించి శాంతిదూత ట్రంప్ అణు పరీక్షలకు ఆదేశించాడు. ఇప్పుడు భారతదేశం కూడా అణు పరీక్షలు జరిపితే అమెరికా ఏం చెప్తుంది? ఇప్పటిదాకా అణు పరీక్షలు మనం జరిపినప్పుడల్లా 1974లో మనపై ఆంక్షలు విధించారు, 1998లో మనపైన ఆంక్షలు విధించారు. ఇప్పటికీ కూడా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుందని వెళ్ళి ఇరాన్ పైన యుద్ధమే చేశారు, బాంబుల వర్షం కురిపించారు. ఉత్తర కొరియాను 1.25 లక్షల ఇబ్బందులు పెడుతున్నారు. అందువల్ల ఇండియా కనుక న్యూక్లియర్ పరీక్షలు జరిపితే అమెరికా ఊరుకోదు. కానీ ఇప్పుడు అమెరికాని అణు పరీక్షలు జరిపినప్పుడు మరి భారతదేశానికి హక్కు ఉంటుంది కదా. సో ఆ నేపథ్యంలో భారతదేశం అణు పరీక్షలు జరపాలి అనే చర్చ మొదలైంది. కానీ ఐ డోంట్ థింక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా చూడాలి. అయితే నరేంద్ర మోడీ స్టైల్ ఏంటి? ఒకటి మస్కులర్ నేషనలిజం, కండలు తిరిగిన జాతీయవాదం, మోడీ హయాంలోనే దేశం భద్రంగా ఉంటుంది అనే యొక్క పొలిటికల్ నెరేటివ్ ద్వారా మోడీ గెలుస్తూ వచ్చారు. హిందుత్వతో పాటు ఈ మస్కులర్ నేషనలిజం మోడీ టెంప్లెట్. అందువల్ల ఆ టెంప్లెట్ ఇప్పుడు ఆల్రెడీ రామ మందిర నిర్మాణం 2024లో ఫలితం ఇవ్వలే.
ఆర్టికల్ 370 ఫలితం ఇవ్వలే, ఉమ్మడి పౌర స్మృతి ఇస్తుందన్న గ్యారంటీ లేదు. అందువల్ల మీకు ఆపరేషన్ సింధూర్ అంతకుముందు బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు వచ్చినటువంటి ఊపు రాలే. అందువల్ల ఇప్పుడు అణు పరీక్షలు జరిపి నరేంద్ర మోడీ ఒక పొలిటికల్ బెనిఫిట్ పొందే రకంగా వ్యవహరిస్తారా అనే అనుమానమైతే ఉంది ఇప్పటికీ.